నమస్తే అండి. నమస్తే అండి. ఎక్సెల్ గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. చాలా మందికి తెలుసు. అయినా కూడా ఒకసారి మీ కంపెనీ గురించి అండ్ మీరిచ్చే సర్వీసెస్ గురించి ఒకసారి బ్రీఫ్‌గా చెప్తారా? ష్యూర్ అండి. సో, ఇక్కడ ఎక్సెల్‌లో ఏంటి అంటే మనకి మోర్ దాన్ 15 ఇయర్స్ ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీ. అండ్ ఇక్కడ మనం ఓన్లీ చాలా కన్సల్టెన్సీస్ చూసుకుంటే ఓన్లీ స్టడీ వీసాస్ మాత్రమే చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది క్లయింట్స్ సెటిల్ అవ్వాలి అనే వాళ్ళు చాలా వర్రీ అవుతూ ఉంటారు. ఎట్లాగా ప్రాసెస్ అనేది. అవును. సో, ఇక్కడ మనం ఎక్సెల్‌లో నుండి ఏంటి అంటే ఓన్లీ స్టూడెంట్ వీసాసే కాకుండా ఇమిగ్రేషన్ గూడా మేము జేస్తున్నాము. 2 ఉన్నాయి గాబట్టి స్టడీ గావాలనుకున్న వాళ్ళు స్టడీకి వెళ్ళొచ్చు. లేదు ఎవరైతే సెటిల్ అవ్వాలి అని జూస్తున్నారో వాళ్ళు ఈ పీఆర్ వీసా పైన వెళ్ళొచ్చు. చాలా మంది ఫోకస్ ఉంది కెనడా పీఆర్ మీద. అవును. ఎందుకు అంతలా డిమాండ్ ఉంది? దాని గురించి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? అండ్ తీసుకుంటే గనక మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడేంటి అంటే మనకి డైరెక్ట్‌గా పీఆర్ ఇచ్చేది మనకి 2 కంట్రీస్. ఒకటి కెనడా అండ్ ఇంకొకటి ఆస్ట్రేలియా. అండ్ ఈ రెండిటితో కంపేర్ చేస్తే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మనమేం ప్లాన్ చేస్తున్నాము అని గాదు. అక్కడ నుండి మనకేమి ఇన్విటేషన్స్ త్వరగా వస్తుంది అనేది కూడా మనం చెక్ చేసుకొని ప్రాసెస్ చేస్తే బెటర్ ఉంటుంది. అట్లా చూసుకుంటే కెనడా బెటర్ ఉంది. సో ఎందుకు ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు సేమ్ ఉంటుంది. బట్ కానీ ఇన్విటేషన్స్ ఏది త్వరగా వస్తుంది, మనం ఎంత త్వరగా వెళ్తున్నాము అండ్ మన వరకు అక్కడ డిమాండ్ ఎంత ఉంది అనేది కూడా ప్రాపర్‌గా ఉంటుంది. సో కెనడా బెటర్ అని చెప్తున్నా. ఓకే. కెనడా గవర్నమెంట్ మనకు అందిస్తున్న బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రైమరీ పర్సన్‌గా మీరు వెళ్తున్నారు. మీరు మాత్రమే జాబ్ చేసుకోవడమే కాకుండా మీతో పాటు డిపెండెంట్ వస్తారు. వాళ్ళు కూడా మీతో ఈక్వల్‌గా జాబ్ చేసుకోవచ్చు. అది పార్ట్ టైమ్ కావచ్చు, ఫుల్ టైమ్ ఆర్ ఓన్ బిజినెస్. సో ఇట్లా మీరు ఎనీ ఫీల్డ్ జాబ్ చేసుకునే ఆప్షన్ మనకి కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ వీసా త్రూ కాబట్టి మీతో పాటు కిడ్స్ కూడా ఉంటారు. వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కెనడా గవర్నమెంట్ అందిస్తుంది. అంటే +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ హోల్ ఫ్యామిలీకి ఏంటి అంటే ఫ్రీ మెడికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ బెనిఫిట్స్ అనే ఒక బెనిఫిట్స్ కూడా కెనడా గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. సో ఇట్లా కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియాకి బెనిఫిట్స్ ఉంటాయి, కెనడాకి బెనిఫిట్స్ ఉంటాయి. బట్ నేను చెప్పాను కదా ప్రొఫైల్ ఎట్లా డిమాండ్ ఉంది అనేది మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది ఆల్‌మోస్ట్? ఈ కెనడా పీఆర్‌కి ఏంటంటే మినిమమ్ 6-10 మంత్స్ వరకు పడుతుంది. సో చాలా మంది ఏంటంటే అంతకంటే త్వరగా వెళ్ళలేమా అనేది కూడా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ప్రొఫైల్‌ని బట్టి మనకి మోర్ దాన్ 2 మంత్స్‌లో వచ్చిన ప్రొఫైల్స్ ఉంటాయి. పడితే 6 మంత్స్. సో అది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ కెనడా ఇమిగ్రేషన్ డిమాండ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసి మన ప్రొఫైల్ పిక్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఒకసారి బ్రీఫ్‌గా చెప్తారా? ష్యూర్ అండి. సో ఫస్ట్ మీరే మా కన్సల్టెంట్‌కి వచ్చారు అని అనుకుందాం. సో మీరు ఇనిషియల్‌గా వచ్చినప్పుడు ఏదో థాట్ ఉంటుంది. లైక్ నేను ఆస్ట్రేలియానో, కెనడానో మీ ప్లాన్స్ మీకుంటాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీ ప్రొఫైల్స్ వన్స్ చెక్ చేసిన తర్వాత మీరు అసలుకి ఎక్కడికి ఎలిజిబుల్ అవుతున్నారు అనేది ఇనిషియల్‌గా మేము గైడ్ చేస్తాము. ఓకే. ఆ గైడెన్స్ కూడా మీరు సజెషన్స్ ఇస్తారు. అవును. ఓకే. సో మీ ప్రొఫైల్‌కి ఏ కంట్రీ అయితే బావుంటుంది అనేది. సో ఇక్కడ మనం కెనడా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇనిషియల్‌గా లైక్ డిగ్రీ చదివి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అవుతుంది మినిమమ్. ఓకే. సో ఇదంతా మీకు ఇనిషియల్‌గా కౌన్సెలింగ్‌లోనే ఏదైతే బెటర్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది ఇదంతా చెప్తాము. సో ఫస్ట్ మీరు మా కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు ఫస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఉంటుంది. మీరు ఎంత వరకు ఎలిజిబుల్ అవుతున్నారు అనేది ఆ రిపోర్ట్‌లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈసీఏ అని ఉంటుంది. మీరు చదివిన డిగ్రీ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, అది అసలు కెనడాకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీనా కాదా అనేది చెక్ చేస్తారు. ఓకే. అండ్ దీంతో పాటు IELTS ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే డ్రాస్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి. ఇక్కడ నుండి మనకి ఇన్విటేషన్స్ అనేవి పంపిస్తారు. సో ఇట్లా ఉంటుందన్నమాట ప్రాసెస్. ఇలా స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ చేసుకుంటూ లైక్ మనం చదివింది కావచ్చు, IELTS టెస్ట్ ఇవ్వాలి. సో ఇట్లా కొంచెం మనకి టైం పడుతుంది. సో అందుకని 6-10 మంత్స్ అంటున్నా. ఓకే అండి. ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందన్నారు కదా! సో ఎలిజిబిలిటీ ఏముంటుంది? వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏముండాలి ఖచ్చితంగా? ఇక్కడ కెనడా గవర్నమెంట్ ఆల్రెడీ మనకి ఒక లిమిట్ అనేది పెట్టుంది. ఔట్ ఆఫ్ 100 పాయింట్స్ ఎవరికైతే 67 పాయింట్స్ మీట్ అవుతారో వాళ్ళు కెనడా పీఆర్‌కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ 67 పాయింట్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఉంటుందంటే మీరు చదివిన బ్యాచిలర్స్ డిగ్రీ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు. సో ఎడ్యుకేషన్‌కి సంబంధించి పాయింట్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ మీరు రాస్తున్న IELTS‌కి పాయింట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా మీకున్న ఎక్స్‌పీరియన్స్‌కి పాయింట్స్. అండ్ ఇవేనా అంటే మీ ఏజ్‌కి కూడా మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతిదీ పాయింట్స్ బేస్డ్ ఉంటుంది. వన్స్ మీరు 67 పాయింట్స్ మీట్ అయితే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు ప్రొసీజర్‌లో భాగంగా చెప్పారు కదా! ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ ఉంటుందని చెప్పేసి. దాని గురించి కూడా ఒకసారి చెప్తారా? మెయిన్ అసలు మనకి ఈ పీఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేదే ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ దగ్గర నుండి. అసలు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ దాకా మన ప్రొఫైల్ వెళ్ళాలి అంటే ఇనిషియల్‌గా నేను చెప్పిన
లైక్ వెస్ అయిపోయి ఉండాలి. వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మనం చదివిన డాక్యుమెంట్స్ అనేవి లైక్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. అండ్ దీంతో పాటు ఐఎల్టీఎస్ రాయాలి అన్నాను. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయితే మన ప్రొఫైల్‌ని ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఏంటి అంటే ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ సిస్టమ్. సో ఇక్కడ నుండి ఏంటంటే మనకి ఎవ్రీ 15 డేస్‌కి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ డ్రా టైప్ ఉంటుంది. ఇక్కడ ఏం బేస్ చేసుకొని మనకి ఇన్విటేషన్ ఇస్తారు అంటే సిఆర్ఎస్ పాయింట్స్ ఉంటాయి. సిఆర్ఎస్ మీన్స్ కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని. మన ప్రొఫైల్‌కి 600 పాయింట్స్ ఉంటాయి. సో వాటికి అండ్ కెనడా గవర్నమెంట్ పెట్టిన కట్ ఆఫ్ గనుక సెట్ అయితే మనకి ఇన్విటేషన్ పంపిస్తారు. సో టోటల్లీ ఈ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో మనకి 2 టైప్స్ ఉంటుంది. ఎఫ్ఎస్‌డబ్ల్యూ అండ్ పిఎన్‌పి అని. సో ఈ ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఏంటి అంటే ఫెడరల్ స్కిల్డ్ వర్కర్. ఈ ప్రోగ్రామ్ నుండి గనుక మనకి ఇన్విటేషన్ వచ్చింది ఐటీఏ అనుకుంటే లైక్ కెనడా మొత్తంలో మీకు నచ్చిన స్టేట్‌లో డైరెక్ట్‌గా ల్యాండ్ అయిపోవచ్చు డే 1 నుండి. లేదు ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి అంటే పిఎన్‌పి ప్రోవిన్స్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ నుండి గనుక మీకు ఇన్విటేషన్ వచ్చిందనుకోండి ఆ పర్టికులర్ స్టేట్‌లో 2 ఇయర్స్ స్టే ఉండాలి. ఆ తర్వాత మన ఇష్టం చేంజ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఈ 2 ప్రోగ్రామ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి? అంటే దేని నుండి వస్తుంది అన్నది ఎలా డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ మన ప్రొఫైల్ ఉంటుంది అండ్ కెనడా గవర్నమెంట్ ఇమిగ్రేషన్ డెసిషన్ అన్నమాట. లైక్ మన వర్క్ ఎక్కడ డిమాండ్ ఉంది, డిమాండ్ని బట్టి మనకి ఇన్విటేషన్ పంపిస్తారు. సో ప్రాసెస్ ఏదైనా కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే లైక్ ఎక్స్‌ప్రెస్ లైక్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ కావచ్చు, పిఎన్‌పి కావచ్చు. ముందు మనకి ఇన్విటేషన్ వస్తే దాన్ని యూజ్ చేసుకోవాలి. సో అప్పుడు లైక్ పిఎన్‌పి నుండి ఇన్విటేషన్ వస్తే మనకి డైరెక్ట్ 600 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇదంతా యాజ్ ఏ క్లయింట్స్‌గా మనకు తెలియకపోవచ్చు. సో ఇందు పర్పస్సే మీకు ప్రాసెస్ కేస్ ఆఫీసర్‌ని అసైన్ చేస్తాం. సో మీ వర్క్‌లో మీరుంటారు. ఇవన్నీ చూసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందు పర్పసే ఆ పర్సన్‌ని మీకు అసైన్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చెక్ చేసుకుంటారు. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ డిలే అయ్యే అవకాశం లైక్ ఉంటుంది రీచెక్ కాబట్టి చేసి మీకు ఓకే. ప్రొఫైల్ అంతా స్మూత్‌గా మూవ్ అయ్యేలా చూస్తారు. ఓకే. ఇప్పుడు ఐఎల్స్ గురించి వస్తే ఐఎల్స్‌తో పాటు అది కాకుండా ఇంకేమన్నా వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా ఐఎల్స్ రాస్తే ఎంత స్కోర్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది? ఐఎల్స్ లైక్ ఓన్లీ ఐఎల్స్ అంటే ఏం కాదు. కెనడా పిఆర్‌కి ప్రీవియస్ అయితే ఓన్లీ ఐఎల్స్ అని ఉండేది. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే సెల్‌పిప్ రాయొచ్చు. ఓకే. అండ్ ఇంకోటి పీటీఈ కోర్ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ మూడిట్లో మనం ఏ టెస్ట్ రాసినా గానీ కెనడా పిఆర్‌కి ఎలిజిబుల్ అవుతాము. ఓకే. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది. లైక్ ఐఎల్స్ చాలా టఫ్ కదా! అది లేకుండా కూడా మనం పిఆర్ త్రూ వెళ్ళొచ్చా అని. యెస్. బట్ ఏదో ఒక ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అయితే ఇంపార్టెంట్. దీనికి తగ్గ ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర సెపరేట్ ట్రైనర్స్ ఉన్నారు. సో 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. వీక్లీ ఒక్కొక్క మాడ్యూల్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత పిఆర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇంకా జాబ్ విషయానికొస్తే మీ సైడ్ నుంచి ఎలాంటి భరోసా ఉంటుంది? మెయిన్ క్వెషన్. ఎందుకంటే చాలా మంది ఈ జాబ్ వదిలేసేసి మేము అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రాకపోతే ఎట్లా అనేది చాలా మంది అవును. కాల్స్‌లో అడుగుతూ ఉండడం ఉంటుంది. సో ఇక్కడేంటి అంటే మీకు పిఆర్ వచ్చింది అని వదిలేయడం కాకుండా మీకు జాబ్ ఇంటర్వ్యూస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంటుంది. దానికి తగ్గ రెజ్యూమేని మేము మార్కెటింగ్ చేయించుకుంటాం. డైరెక్ట్ టైఅప్ అయిన పోర్టల్స్ నుండి. సో మీరు ఇండియాలో ఉండంగానే ఒక 3 to 4 మంత్స్ వరకు జాబ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. భార్గవి గారు చాలా కన్సల్టెన్సీస్ వచ్చేసాయి. ఇప్పుడు మార్కెట్‌లో చాలా మంది ఉన్నారు. మరి వైఎక్సెల్‌లా అంటే మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఎవరైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు గానీ ఇట్లా అడుగుతూ ఉంటారు. ఎన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా! మేమెందుకు స్టార్ట్ చేయాలి ఇక్కడ అనేది. సో ఇక్కడ నేనేం చెప్తాను అంటే వీఆర్ హ్యావింగ్ 90% ఆఫ్ సక్సెస్ రేషియో. అండ్ ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే లైక్ ఇప్పుడు ప్రాసెస్ టీమ్ కావచ్చు. ఇప్పుడు కౌన్సిలర్ బెటర్‌గా చెప్పి నెక్స్ట్ టీమ్ బాగలేకపోతే అక్కడ ఏదైనా మిస్టేక్ జరగవచ్చు. అట్లా కాకుండా మీ ప్రొఫైల్ వన్స్ తీసుకున్నాము అంటే ఇనీషియల్ స్టేజ్‌లోనే అర్థమైపోతుంది. మన ప్రొఫైల్ ఎంత డిమాండ్ ఉంది అనేది. సో అక్కడే మనకి సగం ఫిల్టర్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఒక్క పర్సనే చేస్తే ఏదైనా మిస్టేక్స్ జరగవచ్చు. అండ్ మీకు ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక 4 మెంబర్స్ యాడ్ అవుతారు. ట్రైనింగ్‌కి సెపరేట్‌గా టీమ్ ఉన్నారు. ఓకే. అండ్ ఈ ప్రాసెస్ చేయడానికి మీకు కేస్ ఆఫీసర్‌ని అసైన్ చేస్తాము. సో ఇట్లా రీచెకింగ్ అనేది జరగడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరగవు డాక్యుమెంటేషన్ పార్ట్‌లో. చాలా మందికి లైక్ స్టార్ట్ చేద్దాము లైక్ అబ్రాడ్ ప్లానింగ్ ఉన్నా గానీ అది ఎలా ఉంటది అనే ఒక భయంతోటి ప్రాసెస్ ఆగిపోతూ ఉంటారు చాలా మంది. సో నేనేం చెప్తాను అంటే లైక్ ఇప్పుడు ఎక్సెల్లా గురించి మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ప్రతి చోట మనకి ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి గానీ, 3 మంత్స్‌కి ఒకసారి గానీ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే అవేర్‌నెస్ ఉండదో వాళ్ళు అట్లాంటి వాటికి కండక్ట్ అయినా గానీ వాళ్ళకి తెలుసుకుంటారు. లైక్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వీళ్ళ త్రూ వెళ్తే ఎట్లా అనేది మనం ఈవెంట్స్ త్రూ కూడా తెలుసుకోవచ్చు. సో మీ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా? నేనొచ్చేసి మెయిన్ కేపీహెచ్‌బీ బ్రాంచ్ నుండి హైదరాబాద్. అండ్ మనకి ఓవరాల్ ఇండియా లైక్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ వచ్చేసి కేపీహెచ్‌బీ, మాదాపూర్ అండ్ సోమాజిగూడ. అండ్ ఏపీ వచ్చేసి వైజాగ్, విజయవాడ, గుంటూరు. ఓకే. అండ్ దుబాయ్, యూఎస్ఏ కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నియర్ బై ఎవరన్నా ఉన్నా గానీ డైరెక్ట్ వెళ్ళి మీట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఆన్‌లైన్ కాల్స్ గానీ లైక్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటాము. ఎట్లా అయినా సరే మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది.
ఓకే అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవి గారు. చాలా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ సో వ్యూయర్స్ చూసారు కదా, ఇమిగ్రేషన్ కి సంబంధించి అక్కడ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎక్సెల్ అని కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.